ఓటు హక్కు వినియోగించుకునేందుకు స్వస్థలాలకు వెళ్లాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు జనం. కనీసం బస్సులు కూడా సరిగ్గా ఏర్పాటు చేయలేదని, గంటల తరబడి ఎదురు చూపులు తప్పడం లేదని విజయవాడ బస్టాండ్లో ఓటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓటు హక్కు వినియోగించుకోవాలంటే ఇన్ని ఇబ్బందులు ఎదుర్కోవాలా అని ప్రశ్నిస్తున్నారు. ప్రయాణికుల ఇబ్బందిపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. ఓట్ల పండుగ అనేది రాబోతా ఉంది. రేపు ఉదయం 7 గంటల నుంచి కూడా 6 గంటల వరకు కూడా ఈ పండుగ జరగబోతా ఉంది. ఈ పండుగ చేసుకునేందుకు కూడా ఓటర్లు తమ స్థానిక ఏదైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలకు తరలి వస్తూ ఉన్నారు. హైదరాబాద్ నుంచి కావచ్చు, వివిధ ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి కూడా వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం విజయవాడలో ఉన్న పండిత్ జవహర్లాల్ బస్టాండ్లో ఉన్నాం. ఈ బస్టాండ్లో చూసుకుంటే కనుక మొత్తం అందరూ కూడా ఓటర్లు అందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి, ఎక్కువగా కూడా హైదరాబాద్ నుంచి ఇటు సైడ్ వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. తమకు సంబంధించిన సొంత గ్రామం ఏదైతే ఉందో ఆ సొంత గ్రామానికి వెళ్లేందుకు కూడా వీళ్ళందరూ ఇక్కడ ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. బస్ స్టాండ్కి వస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న బస్ సర్వీసులు తక్కువగా ఉండటం కొంత వీళ్ళకి ఇబ్బందికర వాతావరణం కూడా కలుగుతూ ఉంది. ఎందుకంటే బస్సులు అనేది తక్కువగా ఉన్నాయి, ప్రయాణికులు ఎక్కువగా వస్తూ ఉన్న నేపథ్యంలో కూడా వీళ్ళందరూ కూడా కొంత ఇబ్బందులు అయితే ఎదుర్కొన్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అంటే దేశంలోనే అత్యధిక పండుగల్లో ప్రముఖమైన పండుగ అని చెప్పుకోవచ్చు ఓట్ల పండుగ. ఓటర్లకు సంబంధించిన పండుగ అని కూడా చెప్పుకోవచ్చు. 3 రోజుల నుంచి కూడా ఇక్కడ ఉన్న కొంతమంది షాపులో అడుగుదాం, వాళ్ళని కూడా కదిలిస్తే అసలు ఎలా ఉంది 3 రోజుల పాటు ఇక్కడ ఉన్న ప్రయాణికులు ఎలా వస్తూ ఉన్నారు ఏంటనేది వాళ్ళతో అడిగి మాట్లాడుకుందాం. మరి మీ పేరేదన్నా? నా పేరు అనిల్ అండి. ఎలా ఉంది 3 రోజుల నుంచి చూస్తూ ఉన్నారు కదా, ఎంతమంది ప్రయాణికులు వస్తూ ఉన్నారు, ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు? మినిమం ఒక 30,000 మంది దాకా డైలీ ప్రయాణం చేస్తూనే ఉన్నారు. కానీ బస్సులు అనేది అవైలబుల్ లేవు. మొత్తం రిజర్వేషన్కి ఇచ్చేయడం వల్ల ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. స్టేయింగ్ కూడా ఇక్కడే జరుగుతుంది. మీరు చూస్తూ ఉన్నారు కదా, ఇక్కడ అంతా పడుకోవడం జరుగుతుంది. మొత్తం ఇక్కడే వాళ్ళ పిల్లలతో కానీ వాళ్ళ పెద్దలతో కానీ రిజర్వేషన్లే జరుగుతున్నాయి. మొత్తం రిజర్వేషన్ లేనిదే ప్రయాణికుడు బస్సు ఎక్కడానికి లేదు. అలాగే ఇప్పుడు ప్రయాణికులు చాలా ఇబ్బంది పడి అంతమంది వేడి అలా జరుగుతుంది అన్నమాట. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. అసలు ఒక్క బస్సు లేదు. ఎందుకు ఇది? ఇప్పుడు రాజమండ్రి పోవాలండి, ఓట్లు వేయాలి. ఓటు వేయడానికి రమ్మని చేసి వాళ్ళ ఫోన్లు చేసేసారు, ఎమ్మెల్యేలు చేసేసారు, ఎంపీలు చేశారు. ఏది మాకు బస్ సర్వీస్ లేదు. ఎట్లా వెళ్ళాలి? ఎంతసేపు అవుతుంది మీరు వచ్చి? మేము వచ్చి 11 గంటలు అయిందండి ఇక్కడికి వచ్చి. అసలు ఒక్క బస్సు లేదు. రిజర్వేషన్ అంటున్నాడు. ఇంకెందుకండి ఎమ్మెల్యే ఎంపీ తొక్కలో ఎంపీ అందరు కూడా నాకు తెలియదు అండి, నాది అంతే. కూడా తమ ఇబ్బందులు చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మేము దాదాపుగా 11 గంటల నుంచి కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ బస్ సర్వీసులు అనేవి లేవంటూ కూడా వాళ్ళు చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఉన్న మరికొంతమందిని కూడా వాళ్ళని అడుగుదాము. ఎవరైతే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వెళ్తా ఉన్నారో. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను మెదక్ నుంచి వచ్చాను. మెదక్ నుంచి. మీ ఓటు ఎక్కడ ఉంది? దుబాయ్ తణుకు దగ్గర దువ్వా. ఎంతసేపు అయింది మీరు వచ్చి? నేను వచ్చి గంట అయిందండి. రాత్రి హైదరాబాద్లో అయితే 6 గంటలు ఉన్నాను. సిటీ బస్ ఎక్కి వచ్చాను ఇక్కడ దాకా. సిటీ బస్సులు వేసారు, అవి కూడా ఖాళీ లేవు. కింద కూర్చొని వచ్చాను. ఏ బస్సు ఎక్కాలి మీరు? తణుకెళ్ళి బస్సు ఎక్కాలి. ఎంతసేపు అయింది తణుకు బస్ కోసం వెయిట్ చేస్తాం మీరు? మేము 6 గంట అవుతుంది. బస్సులు ఉన్నాయి కానీ ఖాళీ లేవండి, అన్ని రిజర్వేషన్ ఎక్కించుకోవడం. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? గుంటూరు అండి, అమరావతి దగ్గర. అమరావతి నుంచి వస్తున్నాం, ఏలూరు వెళ్ళాలి. ఏలూరేనండి. జస్ట్ ఇప్పుడే వచ్చామండి, ఇప్పుడు ఖాళీ లేదంటున్నారు. ఇట్లా ఓటు హక్కు వినియోగించుకునేందుకు సొంత గ్రామాలకు వెళ్తున్న ప్రజలకు కూడా కొంచెం ఆర్టీసీ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. దాదాపుగా 10 గంటలు వెయిట్ చేసినా కూడా రిజర్వేషన్ ఉంటేనే బస్సు ఎక్కించుకుంటాం, లేకపోతే లేదనే విషయాన్ని క్లియర్గా ప్యాసింజర్లకి, డ్రైవర్లు కానీ, కండక్టర్లు కానీ, అధికారులు కానీ చదువుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇది ఇక్కడున్న విజయవాడ బస్టాండ్లో ఉన్న తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ భరత్తో మల్లికార్జున, బిగ్ టీవీ.